చూడండి, ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం. పద్దెనిమిదవ వచనం చదువుకుందాం. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గము చేత పడవు, ఇదే యెహోవా వాక్కు. చాలండి. ఇక్కడ భక్తుడైనటువంటి ఇర్మియా గారి గురించి ఈ ప్రవచన వాక్యము తెలియచేయబడతా ఉంది. మరి భక్తుడైన ఇర్మియా మరి ఆ యొక్క ఇజ్రాయేలీలు యెరూషలేములో సిద్కియా రాజుకి ఇతను ఒక ప్రవక్తగా జీవిస్తున్నటువంటి దినాలలో ఏం జరిగింది అని అంటే, అక్కడ సిద్కియా రాజు ఇతనిని ఏమాత్రం కూడా నమ్మడు. ఇతడు చెప్పేయన్ని అబద్ధాలని పక్కన ప్రవక్తలు కూడా ఏం చేస్తారో తెలుసా, నిజాలను కప్పిపెట్టి అబద్ధాలను నిజాలుగా నమ్మిస్తారు. అబద్ధ ప్రవక్తలు అంటారు వారిని. అయితే ఒకానొక టైంలో మరి దేవుని కోపము ఆ యొక్క యెరూషలేము మీదకి వస్తుంది అని అంటే, హిజ్కియా ఏమాత్రం కూడా నమ్మకుండా అలాగే గ్రుడ్డిగా ఉంటాడు. గ్రుడ్డిగా ఉన్నప్పుడు దేవుని కోపము ఆ యొక్క యెరూషలేము మీద ఉన్నటువంటి ప్రజలందరి మీదకి, ఆ రాజు మీదకి దేవుని కోపం వచ్చింది. అప్పుడు ఈ వాక్యము మాట్లాడుతుంది. ఏమంటున్నాడంటే, నీవు యెహోవాను నమ్ముకొంటివి గనుక నీవు నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. చూసారంటండి, దేవుడు తప్పిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ శత్రువులు వచ్చినా, ఆ దేశపు రాజు పతనం అవ్వచ్చు, అక్కడున్న ప్రజలు పాడైపోవచ్చు, కానీ నువ్వు ఒక్కడివే నన్ను నమ్ముకున్నావు గనుక నీ ప్రాణాన్ని ఏమాత్రం కూడా వారికి అప్పగించను. నీ ప్రాణమును కాపాడుతా. నీవు ఖడ్గము చేత కోలువు. దోపుడు సొమ్ము ఎలాగా దోచుకుంటారో అలాగా నీ యొక్క ప్రాణాన్ని నేను అలా కాపాడుతాను అని అంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్ముకున్న వారు దేవుడు చూస్తుంటాడు. వాళ్ళని ఎప్పుడు విడిచిపెట్టడం. ఎంత నమ్మకం దేవుని మీద ఉంచామో, పేరుకు నమ్ముకున్నావా పేరు కోసం, లేకపోతే శ్రమల్లోనైనా కష్టంలోనైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు నా దేవుడు, ఆయనకు నేను బిడ్డగా ఉండాలి, ఆయనకు నేను కుమార్తెగా ఉండాలి అని అనుకున్నట్టయితే అదంతా కూడా దేవుడు చూస్తున్నాడు. దానిని బట్టి దేవుడు వారిని కాపాడుతాడంట. అందుకని అంటున్నాడు, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణము నీవు దక్కించుకొందువు. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి కూడా అనేకమైనటువంటి పరిస్థితులు మరి ఇంతకు ముందే సాక్ష్యం విన్నాం.
అరుణమ్మ గారికి మొన్న మరి ఆ జ్వరం వచ్చినప్పుడు ఎంతో భయంకరంగా వచ్చేసిందంట. ప్రాణాపాయం అంత బలహీనత వచ్చేసిందంట, కుప్పకూలిపోయిందంట. మరి అలాంటి పరిస్థితుల్లో నుండి దేవుడే ఆ బిడ్డను కాపాడాడు. మనం దేవుని నమ్ముకున్నది దేవుడు ఎప్పుడు కూడా అది మనకు ప్రతిఫలంగానే ఇస్తాడు. అది మనకు మేలుకరంగానే ఉంటుందంట. ఆయన నమ్ముకోవటం వలన మనకి ఏమాత్రం కూడా నష్టం అనేది జరగకుండా దేవుడు కాపాడుతాడంట. ఒకవేళ మన పొరపాట్ల వల్ల దుష్టుడు ఎక్కడైనా పని చేసినా ప్రాణాపాయం మీదకి వచ్చినప్పుడు మాత్రం దేవుడు ప్రాణాన్ని పోకుండా ప్రాణానికి దేవుడు అడ్డుపడతాడంట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యిర్మీయాను దేవుడు కాపాడుతున్నాడు. దేవుడు కాపాడుతానని వాగ్దానం చేశాడు. ఇదే యెహోవా వాక్. మరి ఆ ఐగుప్తీ దేశం నుండి మరి నెబుకద్నెజరు మరి భయంకరమైనటువంటి ఆ సైన్యముతో యుద్ధానికి ఇక్కడికి వచ్చి దేవుడు ముందుగానే మరి అతనితో మాట్లాడుతున్నాడు. అక్కడ నా కుమారుడైన ప్రవక్త ఉన్నాడు, నా సేవకుడు ఉన్నాడు, అతని మీద మాత్రం మీలో ఏ ఒక్కరు కూడా చెయ్యి వేయటానికి వీలు లేదు, అతన్ని కాపాడండి ముందు అని చెప్పినప్పుడు ముందేం చేస్తాడు తెలుసా? యుద్ధం మొదలుపెట్టే ముందు ఆ యిర్మీయాను పక్కకు తప్పిస్తాడు, ఒక చోట దాచిపెడతారు. మరి ఆ నెబుకద్నెజరు సైన్యం ఎవరు కూడా తనని ముట్టుకోకుండా ఉండునట్లు మరి ఈ యొక్క ఆ నెబుకద్నెజరు యొక్క ఆ కస్టడీలోకి తీసుకొని దాచిపెట్టుస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని మీద ఎవరూ చేయి చేసుకోకుండా దేవుడే అతనిని కాపాడాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మరి మనం ఏం చేయాలో తెలుసా? దేవునిని ప్రతి గడియలో కూడా ప్రతి సమయంలో కూడా మనం ఆయనను మాత్రమే నమ్ముకోవాలి. చాలామంది మనుషులు నమ్ముకుంటారు, కొంతమంది డబ్బును నమ్ముకుంటారు, కొంతమంది పనులు నమ్ముకుంటారు, కొంతమంది వస్తువులను నమ్ముకుంటారు. అనేక రకరకాలుగా వాటిని నమ్ముకొని చాలాసార్లు దుష్టుడికి అప్పగించబడతా ఉంటారు. కానీ దేవునికి గనక మన జీవితాలను మనం అప్పగించుకొని ఆయనను మాత్రమే నమ్ముకున్నట్లయితే దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ఆయన దేవుడు వారిని కాపాడుతాడంట. దేవుడు నమ్ముకున్నటువంటి వారు ఎలా ఉంటారో ఒక మాట చూద్దాం, చూడండి. నిర్గమాకాండం 4వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. తన పితరుల దేవుడైన యెహోవా, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు మీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురు అనెనో. చాలండి. ఇక్కడ ఈ యొక్క మాటలు మనం చదువుకున్న మాటలను మరొకసారి మనం చదువుకుందాం. దాని చేత యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని. చూసారంటండి, దేవుడు సెలవిస్తున్నాడు ఈ మాట. ఏమైనా తెలుసా? ఇదిగో దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడని నీకు చెప్పినప్పుడంట, నీవు చెప్పినప్పుడు ఆ ప్రజలు తప్పనిసరిగా ఆ మాటను నమ్ముతారు. దేవుడు మేఘములో దేవుడు తన ప్రత్యక్షతను కనుపరుచుకోవటం ప్రజలందరూ కూడా చూస్తారు.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలను బట్టి అంట మనం ఏం చేయాలంట, ఆయనను మనం నమ్మాలంట. మన పట్ల ఎన్ని అద్భుతాలు చేసాడండి, ఎన్ని కార్యాలు చేశాడు. ఒక్కోసారి మనం ఏదైతే అనుకుంటామో అది జరిగిపోతూ ఉంటుంది. ఒకసారి అరుణమ్మ గారు ఏమనుకున్నారు, నేను వెళ్ళగానే నేను పెట్టిన చోట పుస్తకం ఉండాలి, నేను ఎక్కడ చేయి పెడతానో అక్కడ ఆ పుస్తకం ఉండాలి అని అనుకుంది. మరి అనుకుంటా మరి వచ్చి మరి ఈ చీరల్లో ఏమైనా ఉండిద్దేమోనని ఏం చేసిందండి, వెళ్ళి ఆ చెయ్యి ఆడ పెట్టగానే ఏంటో చేతికి పుస్తకంలాగా తగిలినట్టుగా ఉందంట. ఇదేంటని చూస్తే నిజంగానే పుస్తకం. చూసారా ఎంత గొప్ప కార్యం. అది తనకు అవసరమైనటువంటి పుస్తకం, అది ఏదేదో పుస్తకం కాదు. కనుక మరి మనం ఏం చేయాలో తెలుసా, దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను బట్టి అంట మనం దేవుని మీద నమ్మకం ఉంచాలంట. మరి దేవుడు ఇంత గొప్ప కార్యం చేసాడే, ఈ కార్యం కూడా జరిగించగలడు, మరి ఆ కార్యం కూడా జరిగించగలడు, మరి ఇంకొక కార్యం కూడా జరిగించగలడు అని మనకు నమ్మకం కలగాలంట. మనం ఎంత నమ్మకం కనుపరచగలుగుతామో దేవుడు అంత నమ్మకంగా మనల్ని నమ్మి ఆయన కార్యాలు జరిగిస్తాడు. మరి ఇక్కడ ఇర్మియా దేవుణ్ణి ఎంతగానో నమ్మాడని దేవుడు చూశాడు. ఒకసారి అయితే దేవుని మాటను బట్టి ఇర్మియా దేవుడు చెప్పమన్న మాటలు చెప్పినందుకు అతనిని కొట్టి ఏం చేశారు తెలుసా, ఒక బలమైనటువంటి ఊపిలో ఉన్న బావిలో పడవేసేసి దాన్ని పైన సీలేసేసేసారు. 3 దినాలు అన్నపానాలు లేకుండా ఆ ఊబిలోనే ఆ బురదగుట్టలోనే ఉండిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎంత నమ్మకం చూసారా. అప్పుడు దేవుడు తన ప్రాణం పోకుండా ఏం చేశాడు తెలుసా, ఎబెద్మెలెకుతో మాట్లాడతాడు. ఆ దేవుని మాటలు విన్నటువంటి ఎబెద్మెలెకు అతడు ఒక నపుంసకుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు ఒక నపుంసకుడు. ఆ నపుంసకుడు రాజుగారి దగ్గరకు వచ్చి, మరి నిజంగా రాజుగారి దగ్గర ధైర్యంగా మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరో సాహసం చేయరు. ఆయన పక్కనున్న ప్రధానమంత్రి కూడా అంత సాహసం చేయరు. ఈవెన్ రాణి కూడా, రాజుగారు సెలవు లేకుండా మాట్లాడటానికి రాణికి కూడా అధికారం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి టైంలో ఎబెద్మెలెకు దేవుని బట్టి దేవుడు మాట్లాడాడని అక్కడికి వెళ్ళి ఆ రాజుతో మాట్లాడతాడు. రాజా, ఆ బావిలో వేసిన వ్యక్తి ఎవరో తెలుసా అసలు నీకు? ఆయన నిజమైనటువంటి దేవుని ప్రవక్త. 3 రోజుల నుంచి అన్నపానాలు పెట్టకుండా ఆ బావిలోనే ఉంచారు. ఒకవేళ అతను గనక చనిపోయాడంటే నీ మీదకి దేవుని ఉగ్రత భయంకరంగా దిగుతుంది అని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే అతను బయటికి తీపో, నీతో పాటు కొంతమంది మనుషులను తీసుకొని వెళ్ళి అతన్ని బయటికి తీయనన్నాడు. అలాగ మాట్లాడినందుకు ఆ యెరూషలేము పట్టణంలో నిజంగా ఇర్మియాను ఎబెద్మెలెకుని ఇద్దరు మాత్రమే దేవుడు రక్షించాడు. దేవుని స్తోత్రం. రాజును, రాజుగారి పిల్లలను, రాజుగారి ముందే అమాంతంగా రాజుగారి పిల్లలను సంహరించేశారు. తెలుసా, దేవుణ్ణి నమ్ముకోలా. ఎవరు? రాజు. అబద్ధ ప్రవక్తల మాటలు విన్నారు. ఇర్మియానేమో దేవుని నమ్ముకున్నాడు, ఎబెద్మెలెకు కూడా దేవుని నమ్ముకున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారి ఇరువురిని కాపాడాడు. ఆ 39వ అధ్యాయం మొత్తం చదువుకుంటే అక్కడ మీకు అర్థమైంది వారి చరిత్ర. ప్రియమైన దేవుని బిడ్డలారా,
కనుక మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇక్కడ మోషేకి దేవుడు ప్రత్యక్షమయ్యాడన్నటువంటి సంగతిని ప్రజలందరూ నమ్ముతారు, నువ్వు వెళ్ళి చెప్పు అని అన్నప్పుడు మోషే నిజంగానే చెప్పగానే ఇశ్రాయేలీలందరూ కూడా ఏం చేశారు తెలుసా? నిజంగానే దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడని నమ్మారు. అందుకని మోషే గారు చెప్పినట్టు వారందరూ కూడా విన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏవైతే మాట్లాడారో ఆ మాట ప్రకారంగానే జీవించారు ఇశ్రాయేలీలందరూ కూడా. మరి దేవుడు ఆయన పక్షాన ఉన్నాడని, అతనికి ప్రత్యక్షమయ్యాడని నమ్మకపోతే ఆయన చెప్పిన మాట ఎందుకు నమ్ముతారండి? మరి మనం కూడా మన జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు మనం కూడా ఏం చేయాలో తెలుసండి? మనం దృఢంగా నమ్మాలి. ఏం చేయాలి? దృఢంగా నమ్మాలి. నమ్మి దేవునిని మరిచిపోకూడదు. దైవజనులు చెప్పిన మాటలు మనం మరిచిపోకూడదు. దేవుడు తన సన్నిధిలో అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ ఉంటాడు. మొన్న ఆల్ నైట్ ప్రేయర్కి మౌనిక అనేటువంటి అమ్మాయి వచ్చింది. మీకు అందరికి వచ్చిన వాళ్ళకి తెలుసు. సో ఆ అమ్మాయిని చూస్తుంటే బలహీనరాలని ఎవరు అనుకోరు. బలహీనరాలని ఎవరు అనుకోరు. కానీ ఆ అమ్మాయి కూర్చుంటే లేవలేని స్థితి, నడవలేని స్థితి, కొంత దూరం వరకు కూడా చాలా నొప్పులతో బాధపడుకుంటూ నడిచాక కొంచెం ఫ్రీ అయింది. కానీ ఇంకా మీకు లేట్ అవుతుందని ఆల్ నైట్ ప్రేయర్ ఏ రోజున ఏం చేశాను, మీ మట్టుకు పంపించేసా. వాళ్ళకి 5:30 ఎక్కడ అయిపోయింది టైం. 5 గంటల దాకా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నా. వాళ్ళ కోసం ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆమె పట్ల ఎంతో అద్భుతం చేసాడంట. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆమె అంటుందంట, ఆమెది పొన్నూరు, గుంటూరు వాళ్ళ బంధువులు రమాదేవి గారని అంగారితో మాట్లాడిందంట. పెద్దమ్మ మరి వచ్చే నెలలో కూడా వెళ్దాం పెద్దమ్మ. ఆమెకేం కలిగింది? నమ్మకం. మరి మనకు కూడా ఇలాంటి కార్యాలు ఎన్ని జరుగుతున్నాయి? ఆమె అంటుంది, మీరు నన్ను గమనించారో లేదో నాకు తెలియదు, నేను కూర్చొని కూడా లేవటానికి నేను ఎంతో కష్టపడ్డానండి, కానీ ఇప్పుడు నాకు ఎంతో ఫ్రీగా ఉందండి. నేను నడవగలుగుతున్నాను, నేను కూర్చోగలుగుతున్నాను, లేవగలుగుతున్నాను అని ఆమె మాట్లాడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక వాళ్ళ అమ్మగారి జీవితంలో కూడా దేవుడు చాలా అద్భుతం చేశాడు. మొన్న వచ్చి చెప్తుంది, వాళ్ళ అమ్మగారు అంతకుముందు వచ్చి వాళ్ళ అమ్మగారు తను కూడా వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. వాళ్ళ అమ్మగారి కిడ్నీస్లో ఏమీ లేవని రిపోర్ట్ వచ్చిందంట. ఇంకెయ్యో బలహీనతలు ఉంటే ఆ బలహీనతలని కూడా తొలగిపోయినాయి అని రిపోర్ట్ వచ్చిందంట. ఆమె విశ్వాసం చూసారా? దేవుడు మన జీవితంలో చేస్తున్నటువంటి ఆ మేలులు బట్టి మనకి కూడా ఏం కలగాలంట? నమ్మకం కావాలి. ఏం కావాలి? నమ్మకం కావాలి. ఎప్పుడైతే నమ్ముట నీ వలనైతే సమస్తమును సాధ్యమైద్దంట. అది ఎలాంటిదైనా సరే, ఎంత గొప్పదైనా సరే. కనుక ముందు మనం ఏం చేయాలో తెలుసా? మన దేవుణ్ణి బట్టి, ఆయన గొప్పవాడు గనక, ఆయన సర్వశక్తి కలిగిన తండ్రి గనక మనం ఆయన నమ్మటంలో ఏమాత్రం కూడా సందేహించకూడదు. అది ఏ బలహీనత గురించైనా, ఎలాంటి ఇబ్బందిని గురించైనా సరే మనం నమ్మి ఆయనే చెయ్యాలి, ఆయనే విడిపించాలి, ఆయనే స్వస్థపరచాలి, ఆయనే కార్యం జరిగించాలి అని పూర్తిగా ఆయన మీద ఆనుకున్నప్పుడు
తప్పనిసరిగా ఆయన కార్యము జరిగించగలడు. ఇంకొక వాక్యాన్ని కూడా మనం చూద్దాం, చూడండి. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. పద్దెనిమిదవ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడు సెలవిచ్చినది ఏమనగా, నీవు ఇలాగూ చెప్పవలెను, నీవు నమ్ముకొను ఏ పాటి ప్రయోజనకారి యుద్ధం విషయములో నీ యోచనయు నీ బలమును ఒట్టి మాటలే. ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనిచున్నావు కదా. ఒకడు ఆనుకున్న ఎడల దూసిపోవును. అట్టివారే మీరు నమస్కారము చేయవలనని యోధా వారికిని యెరూషలేము వారికిని ఆగ్రహించి హిజ్కియా బలిపీఠములను చాలండి. ఇక్కడ ఈ చరిత్ర మనందరికీ తెలిసినటువంటి విషయాలే ప్రియమైన దేవుని బిడ్డలారా. హిజ్కియా అష్షూరులను నమ్మటం లేదని, వాళ్ళ మీద ఆనుకోవటం లేదని, వాళ్ళకెంతో ఏం చెప్తున్నాడు తెలుసా? ఎందుకు మీరు ఆ దేవుని నమ్ముకున్నారు? ఎందుకు మీరు అలాగా నమ్ముకొని ఉంటున్నారు? మీ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు అనుకుంటున్నారా? ఏమాత్రం కూడా రక్షించడు. జాగ్రత్త. ఒకవేళ మేము మీ మీదకి వచ్చినప్పుడు మీ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు అనుకొని మీరు అలాగ ఉన్నట్లయితే మీ ప్రాణాలు మీరు పోగొట్టుకుంటారు అని చెప్పినా కూడా హిజ్కియా నమ్మకం మాత్రం ఏమాత్రం చెదిరిపోలా. హిజ్కియా చాలా నమ్మకం కలిగి ఉన్నాడు. చాలా నమ్మకం కలిగి ఉన్న తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ యొక్క అష్షూరీయులు వచ్చారో, దేవుడు ఈయనేమో ఈ యొక్క హిజ్కియామో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆ టైములో ఎప్పుడైతే అష్షూరీయులు వచ్చి ముట్టడి వేశారో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దూత వారందరి పైకి వచ్చేసింది. వారందరూ నిద్రపోతుండగా అనుకుంటా వాళ్ళ మీదకి ఎప్పుడైతే వెళ్ళిందో వాళ్ళందరూ కూడా నిద్రపోయినట్టుగానే ఉండిపోయారు. ఆ సన్నిహరీబు వచ్చి చూస్తే అందరూ కూడా చనిపోయి ఉన్నట్టుగా కనబడుతుంది. హిజ్కియాకి ఎంత గొప్ప జయం వచ్చిందో తెలుసండి. హిజ్కియా ప్రజలకు ఎంత గొప్ప జయం వచ్చిందో తెలుసండి. దేవుని నమ్ముకోవటం వల్ల ఆ సన్నిహరీబు చాలా భయపెట్టించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు వాళ్ళని నమ్ముకున్నావు, వీళ్ళని నమ్ముకున్నావు, వాళ్ళు ఎవరో నీకు మేలు చేయరు, నువ్వు నన్ను నమ్ముకో, మా దేవతలను నమ్ముకో అని ఎన్ని చెప్పినా సరే ఆయన నమ్మకాన్ని మాత్రం చదరనీలా. నీవు కూడా సాతానుడు అనేక పర్యాయాలు నువ్వు దేవుని నమ్ముకొని ఉంటే నీ దేవుడు ఏం చేయలేడు, నీ దేవుడి వల్ల కాదు ఆయన భయపెట్టిస్తుంటే నువ్వు భయపడుతున్నావా?
నువ్వు సందేహంగా ఉన్నావా? నువ్వు అనుమానంగా ఉండి దేవుణ్ణి దూరం చేసుకుంటున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మీద నీ నమ్మకాన్ని చెదరనీయకూడదు. దేవుని మీద నీకెంత నమ్మకం ఉందో ఆ నమ్మకంతోనే దేవుని మీద నిలబడితే, దేవుణ్ణి ఆధారం చేసుకుంటే దేవుడు నీ ప్రాణాన్ని కాపాడుతాడు, నీ కుటుంబాన్ని కాపాడుతాడు, నీ బిడ్డలను కాపాడుతాడు, నీ వాళ్ళందరిని కూడా కాపాడుతాడు. దేవుడే కాపాడేవాడు. ఆయనకంటే శక్తి కలిగినటువంటిది ఆకాశం అందే కానీ, భూమి ఎందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఏ ఒక్కటి లేదని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి బైబిల్ మాటలను నమ్ముతావా? దేవుని మాటలు నమ్మి దేవుని కొరకు నిలబడతావా? దేవుడు నీకు మేలు చేయగలడని, దేవుడిని ఆశీర్వదించగలడని నువ్వు నమ్మినట్లయితే మనం అందరూ కూడా దేవుని మీద నమ్మకం ఉంచి, హిజ్కియా ఎలాంటి కార్యాలు చూశాడో, ఇర్మియా ఎలాంటి మేలు చూశాడో, అబేద్మెలెకు ఎలాంటి మేలు చూశాడో, మనం కూడా అలాంటి గొప్ప కార్యాలు చూద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థించేద్దాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థించేద్దాం. ఇప్పటి వరకు దేవుడు మనతో మాట్లాడాడు తల్లి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఎంతగానో కాపాడి మేలు చేయాలని అనుకుంటున్నాడు. అయితే ఆయన నమ్ముకుంటున్నావా? ఈ లోక సంబంధమైనటువంటి వాటిని, దేవుని కాదని వాటిని నమ్ముకుంటున్నావేమో? జ్ఞాపకం చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు ఇప్పుడు వరకు నీతో మాట్లాడాడమ్మా. దేవుణ్ణి కాకుండా మనుషులు మీరు నమ్ముకుంటున్నావా? నీ ధనాన్ని నమ్ముకుంటున్నావా? ఐశ్వర్యాన్ని, ఆస్తి అంతస్తులుండి అని, పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నావని వాటిని నమ్ముకుంటున్నావేమో. కానీ దేవుని కంటే మించింది ఏదీ లేదని నమ్ముకో. దేవుని నమ్ముకో. ఆయన చేసిన మేలులు బట్టి అయినా సరే, ఆయన చేసిన కార్యములు బట్టి అయినా సరే ఆయన మీద నీకు నమ్మకం కలగాలి. మోషేను అలాగే నమ్మారు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మోషే ఉండటం వలన నిజంగా అలాగే జరిగింది. మరి దేవుని మాటను ప్రకారంగా నువ్వు ఎంతగా నమ్మాలనుకుంటున్నావు? ఆయన మీద ఎంత నమ్మకం ఉంచాలనుకుంటున్నావు తల్లి? అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. తన యొక్క ఆత్మ కార్యాన్ని మన పట్ల జరిగించాలనుకుంటున్నాడు. యేసయ్యా నీకు వందనాలు. నా దేవా, నన్ను స్వస్థపరచగలిగిన దేవుడు నీవేనని అయ్యా, నీ యందు నేను నమ్మిక ఉంచుతున్నానయ్యా. సాతానుడు నన్ను ఎలా బెదిరించాలని చూస్తున్నా సరే, నా నమ్మకాన్ని చెదిరిపోనీయకుండా నన్ను స్థిరపరచు ప్రభువా. హిజ్కియా నమ్మకం ఎలా స్థిరపరిచావో అయ్యా నా ప్రభు, మోషే నమ్మకం ఎలా స్థిరపరిచావో, ఇర్మియా నమ్మకాన్ని ఎలా స్థిరపరిచావో, మాకు మీ మీద ఉన్న నమ్మకాన్ని కూడా మీరు స్థిరపరచండి ప్రభువా. మాకు మీ మీద ఉన్న నమ్మకాన్ని స్థిరపరిచి తగినంత మేలులు మేము చూచుదుముగాక. అయా కార్యాలు మేమందరము చూచుదుముగాక. అయ్యా నీకు వందనాలు ప్రభువా. నీ గొప్ప కార్యాలు మేము చూడటానికి మీరు మాకు ఈ మాటలు వినిపించారయ్యా. అందును బట్టి మీకు వందనాలు ప్రభువా. మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీ మీద ఉన్నటువంటి నమ్మకం ఎక్కువ కావాలయ్యా, ఎక్కువ అవ్వాలి ప్రభువా. అయ్యా నీకే వందనాలు, మీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. అపనమ్మిక మాలో ఉండకూడదు నాయన, అల్ప విశ్వాసం మాలో ఉండకూడదు నాయన.
అవిశ్వాసం మాలో ఉండకూడదు ప్రభువా. అయ్యా నీకే వందనాలు, మీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. అయ్యా బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి, ఆరాధన ఏర్పాటు చేసిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి, బుజ్జి గారిని జ్ఞాపకం చేసుకున్న ఆయన. ఆ బిడ్డను ఏనాడో వాగ్దానం చేశావు, మీరు రక్షించుకుంటారని. అదే నమ్మకంతో మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా నా ప్రభు నాయన, మీరే వారితో మాట్లాడి అయ్యా వారిని రక్షించుకునిచ్చినాం తండ్రి. అలాగే అరుణమ్మ గారికి కూడా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, మీరు పరిపూర్ణమైన స్వస్థతను మీరు దయచేసి ఆ బిడ్డను మీలో బలవంతురాలుగా, అనేకులకి ఆదర్శప్రాయంగా, అనేకులకు మేలుకరంగా ఆ బిడ్డను నిలబెట్టుకొందురుగాక, ఆ బిడ్డను నిలబెట్టుకొందురుగాక. అయ్యా నీకు వందనాలు ప్రభా. అలాగే నా ప్రభా మేసిని విజయని కూడా నా ప్రభా అయ్యా వారికి నా ప్రభా మీ మీద నమ్మకం ఎక్కువగా ఉండాలయ్యా, నమ్మకం ఎక్కువగా ఉండాలయ్యా. మీకోసం ఏ పనినైనా పక్కన పెట్టి, దేనినైనా పక్క నుంచి ముందు మీ పనిని నెరవేర్చేటువంటి వారిగా మీరే వాడుకోనండి ఆయన, మీరే వాడుకోనండి ఆయన. అయ్యా నీకు వందనాలు ప్రభా. అలాగే నా ప్రభా నాయన మాలేసిన ప్రభా 10th క్లాస్ చదువుతుండగా బిడ్డను దీవించండి, బిడ్డను దీవించండి, మంచి ప్రయోజకుడిగా వాడుకోనండి, ఉన్నతమైన స్థితిలో మీరు ఉంచండి, మంచి ర్యాంక్ నా బిడ్డకు దాయిచ్చేయండి. అయ్యా నా ప్రభా నాయన మెరికల్ దీపక్కను కూడా దీవించండి. అయ్యా బిడ్డల చదువుల్లో కూడా తోడుగా ఉండండి. ఎక్కడున్నా సరే ఆ చిన్న బిడ్డలకు కూడా మీ మీద ఉన్న నమ్మకం ఎక్కువ కావాలి ప్రభా, ఆ బిడ్డలకి నమ్మకం ఎక్కువగా ఉండాలి ప్రభా. అయ్యా నీకు వందనాలు, మీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. ఆ నమ్మకాన్ని బట్టి ఆ బిడ్డలకు కూడా మేలు కలగాలయ్యా, ఆ బిడ్డలు పాస్ అవ్వాలి ప్రభా, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి ప్రభా. అలాగే నా ప్రభా నాయన వారి జీవితాల్లో నా ప్రభా నాయన అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూసినట్లు నీ కృప దయచేయి ప్రభా. అలాగే నా ప్రభా నాయన వారి బిడ్డల విషయంలో నా ప్రభా అయా నాయన ఫంక్షన్ చేయాలనుకుంటూ ఉండగా అయా తగినటువంటి విధానాన్ని మీరే అనుగ్రహించండి ఆయన, తగిన సమయాన్ని సిద్ధపరచండి ఆయన. వారి బిడ్డల పుట్టినరోజు కూడా ఘనంగా జరిగించండి ఆయన, కావాల్సిన ఏర్పాట్లు కూడా మీరు సిద్ధపరచండి. అయా నీకు వందనాలు ప్రభా. వారి కుటుంబాన్ని, వారి బంధుమిత్రులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. నీ బిడ్డలకు ఎలాంటి లోటు లేకుండా వచ్చేయండి అయా. దగ్గర నుండి దూరం నుండి మీ మాటలు విన్న వారందరిని ఆశీర్వదించండి అయా. నా ప్రభా మీ మాటలను బట్టి మీ మీద నమ్మకాన్ని పెంచుకుంటున్న ప్రతి బిడ్డ పైన ఇంకా అధికమైన నమ్మకంలోకి నడిపించబడుదురుగాక, అధికమైన కార్యాలు చూచుదురుగాక. ఇంకా వారిని బట్టి ఇంకా అనేకులు కూడా మీ వద్దకు వచ్చుదురుగాక. అయా నీకు వందనాలు ప్రభా, అయా నీకు వందనాలు ప్రభా. ఇంకా నాయన మిమ్మల్ని నమ్ముకున్నటువంటి బిడ్డలందరూ కూడా నమ్ముకునేలాగా మమ్మల్ని నా ప్రభా నాయన అయా నాయన మీరు వాడుకోండి ప్రభువా. అయా మమ్మల్ని బట్టి వారు కూడా నమ్ముకొని మీ దగ్గరకు నడిపించబడే వారిగా సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి ఆయన. అయా నీకే వందనాలు స్తుతులు స్తోత్రం ప్రభా. సంఘ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలకు నా ప్రభా అయా, సంఘంలో ఉన్నటువంటి బిడ్డలకు అయా మీ మీద ఎక్కువ నమ్మకం కలిగి అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అయా చూచేవారిగా చేయను ఆయన. అయా చిన్నలు పెద్దలు అందరూ కూడా, ప్రతి ఒక్కొక్కరు కూడా ఏ ప్రాంతాల్లో ఉన్నారో, ఏ దేశాల్లో ఉన్నారో, ఏ రాష్ట్రాల్లో ఉన్నారో, ఎక్కడున్నా సరే నా ప్రభా వారందరికీ అధికమైన నమ్మకం కలుగునుగాక, అధికమైన కార్యాలు జరుగునుగాక. అయ్యా నీకు వందనాలు ప్రభా. వారిని బట్టి ఇంకా అనేకులు మీ దగ్గరకు నడిపించబడాలి, అనేకులకు నీ కార్యాలు షేర్ చేయబడాలి, నీ కార్యాలు అనేకులకు తెలియచేయబడాలి ప్రభువా. మీ నామం అందరూ కూడా ధరించుకోవాలి, నీవే దేవుడు అని అందరూ మిమ్మల్ని నమ్ముకోవాలి ప్రభువా. అయ్యా నీకు వందనాలు. ప్రతి బిడ్డను కూడా దీవించి మీరు ఆశీర్వదించి మహిమ పొందమని ఎంత మటుకు నా ప్రభా మీరు ఈ కార్యక్రమాన్ని మీరు జయకరంగా జరిపించినందుకు వందనాలు తెలియజేస్తూ, నా ప్రభా నాయన నీ బిడ్డలు ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా ఆరాధన నా ప్రభా నాయన కుటుంబ ప్రార్థన జరిపించుకొని అయా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి లోటుపాట్లన్నీ మీ నామములో తొలగించుకొందురుగాక. అయ్యా నీకు వందనాలు ప్రభా. ఆ బిడ్డలను మీరు దీవించి మీరు ఆశీర్వదించండి. అలాగే నా ప్రభా నాయన సంఘ బిడ్డలందరికీ
నా ప్రభా నాయన వారికి ఉన్న రుణాలు, నా ప్రభా రుణ భారాలని తొలగించండి అయ్యా. బిడ్డలకి వివాహాలు మీరు జరిగించండి నాయన. అయ్యా నీకు వందనాలు. చదువుకునే పిల్లలకు మంచి చదువులు దాయిచ్చాను ఆయన. అయ్యా 10th క్లాస్ సంఘంలో ఎంతోమంది ఉన్నారు ప్రభా, వారందరూ కూడా మంచిగా పాస్ అయ్యి గొప్పవారు అవటానికి నీ కృప దయచేసి అయ్యా మా ముందున్న మీటింగ్స్ ఎంతో ఘనంగా జరిగించండి అయ్యా, ఘనంగా జరిగించండి. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లని మీరు సిద్ధపరచండి అయ్యా. దైవజనులను, క్వైర్ వారిని నా ప్రభా, యాక్షన్ చేసేటువంటి వారిని, పరిచర్య చేసేటువంటి వారిని, వంట చేసేటువంటి వారిని, అలాగే నా ప్రభా నాయన ఆడియన్స్ నా ప్రభా అయ్యా, నా ప్రభా ప్రతి చుట్టుపక్కల ఉన్నటువంటి అయ్యా ప్రజలందరూ కూడా నడిపించబడినట్లు ఆ దినాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు ప్రత్యక్షంగా చుచ్చుదురుగాక అయ్యా, ప్రత్యక్షంగా చుచ్చుదురుగాక. ఆ దినాల్లో ఆ కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగునుగాక. మీ యొక్క ఆత్మీయ వర్షం అక్కడ కొమ్మరించబడునుగాక. ప్రతి ఒక్కొక్కరు కూడా మీ యొక్క ఆత్మ తాకిడి చేత కదిలించబడుదురుగాక అయ్యా. నీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్కొక్కరు కూడా నా ప్రభా నాయన బలహీనలు బలపరచబడాలి, రోగులు స్వస్థత పడాలి ప్రభా. మిమ్మల్ని నమ్ముకోవాలనుకున్నటువంటి వారందరికీ మేలు కలగాలి ప్రభా అయ్యా. నా ప్రభా మైక్ డిస్టర్బెన్స్ లేకుండా అయ్యా, మైక్ పర్మిషన్ వచ్చినట్లు అలాగే నా ప్రభా ప్రతి ఒక్కొక్కరి పట్ల మీ యొక్క అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని అడుగుతున్నాను తండ్రి. ఎక్కడెక్కడ నా ప్రభా నాయన ఎవరు నా ప్రభా నాయన అల్లరి చేయకుండా నా ప్రభా అంతా కూడా ప్రశాంతంగా అయ్యా నాయన జరుగునట్లు నీ కృప దయచేయండి. అందరూ కూడా నా ప్రభా 3 దినాలు ఎంతో ఘనంగా జరుగునట్లు నీ కృప దయచేయి. అందరూ కూడా సెలవులు పెట్టుకొని నాయన 3 దినాలు నా ప్రభా క్రీస్తు వార్త పండుగలుగా జరిపించుకునేటువంటి బిడ్డలుగా, ఆ యొక్క పండుగలలో పాల్గొనేటువంటి వారిగా ప్రతి ఒక్కొక్కరు నడిపించి నీ కృపతో నింపి బలపరిచి మహిమ పొందమని అయ్యా. మీరు అక్కడ క్రీస్తు సువార్త పండుగలో మీరుండాలయ్యా, మీరుండాలి ప్రభా. ప్రాంగణం అంతా మీరుండాలి ప్రభా, ప్రజల్లో మీరుండాలి ప్రభా అయ్యా. దైవజనుల్లో మీరుండాలయ్యా, ఆర్కెస్ట్రా వాళ్ళలో మీరుండాలి ప్రభా, సౌండ్ సిస్టంలో మీరుండాలి ప్రభా, పాటలు పాడేవారిలో మీరుండాలి నాయన, వాక్యం వినేవారిలో మీరుండాలి ప్రభా అయ్యా. ప్రతి దానిలో మీ యొక్క ఆత్మ కనబడాలి ప్రభా అయ్యా. నీకు వందనాలు. మీ యొక్క అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకుని ఎలాంటి లోటు లేకుండా అయ్యా, అప్పులు పడకుండా నా ప్రభా అయ్యా, నా ప్రభా నాయన ప్రతి పనిని మీ నామములో పూర్తి చేసి నా ప్రభా నాయన ఈ 2025 సంవత్సరంలో కూడా అయా BHP సంఘము ద్వారా మీ సత్య సువార్త అనేకులకు వినబడినట్లు, ఎందుకంటే మీరు అక్కడ బహు త్వరగా ఉన్నది నా తండ్రి అయా. నా ప్రభా సాతానుడు తన కాలము కొంచెమేనని బహు విరివిగా బలంగా పనిచేస్తున్నాడు. వాడి కోరలన్నీ పెరికి వేయటానికి మమ్మల్ని మీరు వాడుకోనండి ఆయన, సంఘాన్ని వాడుకోను ఆయన, దైవజనులు వాడుకోను ఆయన అయ్యా. వచ్చేవారిని వాడుకో ప్రభా, ప్రతి కార్యాన్ని మీరు వాడుకోను ఆయన అయ్యా. నీకు వందనాలు, మీకు ఈ స్తుతులు స్తోత్రం ప్రభా. సాతాను యొక్క అయ్యా నా ప్రభా కుతంత్రాలు, సాతాను యొక్క ఆలోచనలన్నీ కూడా బంధించగలిగిన క్రీస్తు సువార్త పండుగలుగా చేయబడునుగాక అయ్యా. నీకు వందనాలు, నీ స్తుతులు స్తోత్రం ప్రభా. నూతన మందిరాన్ని కూడా మీరే కట్టించబడి తండ్రి, మీరే పూర్తి చేయను ఆయన. తగినటువంటి బిడ్డలను లేవనెత్తండి, తగిన బిడ్డలను లేవనెత్తండి ఆయన అయ్యా. మందిరమును కట్టగలిగిన బిడ్డలను, మందిరమునకు సపోర్ట్ చేయగలిగిన బిడ్డలను, మందిరమునకు పరిచర్య చేయగలిగినటువంటి వారిని అయ్యా మీరు లేవనెత్తమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి కార్యాలు జరిగించి మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని బిడ్డలందరూ మీ చేతులకు సమర్పిస్తూ ఈ ప్రార్థన మీ సముఖమునకు చేర్చుకొని గొప్ప ప్రతిఫలం దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి మీ యొక్క ఆశీర్వాదాలకు ఆరాధన ఏర్పాటు చేసిన కుటుంబం, చేరువచ్చిన వారందరూ కూడా వారసులుగా ఉండి మీ మేలులు పొందుకొందురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.